రిటర్న్ గిఫ్ట్ ఈ మాట గత ఎన్నికల్లో బాగా ఫేమస్ అయిన డైలాగ్. ఈ రిటర్న్ గిఫ్ట్ 2 ఎన్నికలు అయిపోయి కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్లకు బాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అది కూడా మామూలుగా కాదు, కేసీఆర్కు జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఏంటా రిటర్న్ గిఫ్ట్? కేసీఆర్కు చంద్రబాబు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ కొనినారు? ఒకసారి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధమైంది. ఆయన టీడీపీలోకి చేరే డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మల్లారెడ్డి హైదరాబాద్లో కలిసినట్లు కూడా ఈ విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలిసినట్టు సమాచారం. తన మనవరాలు శ్రేయారెడ్డి పెళ్లికి ఆహ్వానించడం కోసమే చంద్రబాబును కలుస్తున్నట్లు కవరింగ్ ఇచ్చినప్పటికీ మల్లారెడ్డి అసలు ఉద్దేశం మాత్రం టీడీపీలో చేరడమేనని తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబుతో సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చాలా పకడ్బందీగా తెలియజేశారు. ఆయన హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అని ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు హయాంలోనే సైబరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని తీగల కృష్ణారెడ్డి కొనియాడారు. అయితే దీనికి సంబంధించి తీగల కృష్ణారెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. 100%. మల్లారెడ్డిని మాత్రం నిశ్శబ్దంగా ఉన్న తీగలను తనతో పాటు తీసుకెళ్లి బాబును కలవడం, అనంతరం టీడీపీలోకి వెళుతున్నట్లు తీగల తెలపడం వెనుక వీరిద్దరు రాజకీయ వ్యూహం ఉందని పొలిటికల్ కామెంట్స్లో వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ వెళుతున్నట్లు, ఆ తర్వాత అన్ని మాట్లాడుకుందామని బాబు చెప్పినట్లు కూడా చివరిగా దీనికి సంబంధించి తీగల చెప్పారు. అయితే ఇక తీగల టీడీపీలోకి చేరితే బీఆర్ఎస్ నుండి తొలి వికెట్ పడినట్లే అని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏంటి తీగల కృష్ణారెడ్డి దీనిపై ఆయన చేసిన ఇవి కామెంట్ల వెనకాలన్న అంతరార్థం ఏమిటి? అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో టీడీపీ అనేది లేకుండా పోయింది. మొత్తం మీద గతంలో టీడీపీకి సంబంధించి తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో 2 రాష్ట్రాల్లో కూడా టీడీపీకి సంబంధించి భారీ స్థాయిలో అభిమానులు ఉండేది, భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ఇక అభ్యర్థులు ఉండేది, పట్టు సాధించేది. కానీ తెలంగాణ ఉద్యమ మూవ్మెంట్ నుంచి, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణలో టీడీపీ అనేది మెల్లమెల్లగా గ్రేడ్ తగ్గుతూ వస్తుంది, సీటు తగ్గుతూ వస్తుంది. అసలు తెలంగాణలో టీడీపీ ఉందా అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్న కూడా కలుగుతున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మునికల్లో ఒక్కసారిగా కారు చాలా తక్కువ సీట్లతో 39 సీట్లతో పడుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇవన్నీ నేపథ్యంలో గతంలో టీడీపీలో నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వ్యక్తులు, టీడీపీలో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వ్యక్తులు, అలాగే టీడీపీ నుంచి బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా కూడా
టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి పేరు వినిపిస్తుంది. మల్లారెడ్డి ఖచ్చితంగా రేపో మాపో టీడీపీలో పెడుతుంది. గతంలో సైతం టీడీపీ తెలంగాణ రాష్ట్ర మల్లారెడ్డికి అప్పచెప్తారన్నటువంటి ప్రతి కొట్టిపడతారు. కానీ రీసెంట్ గా మల్లారెడ్డి నవరాలు ఆ పెళ్లికి సంబంధించి ఇన్వైట్ చేయడానికి చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కాకుండా ఈగల కృష్ణారెడ్డిని, మాధవరం కృష్ణారావుని ఇతర తెలంగాణలో గతంలో హైదరాబాద్ కావచ్చు, ఇక సైబర్ టవర్ కావచ్చు, అన్ని విధాల్లో మనం చూసాము. హైటెక్ సిటీ లాంటి ఎంతో అభివృద్ధి చేసినటువంటి టీడీపీ ఇక చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సంబంధించినటువంటి పార్టీలో మేము జాయిన్ అవుతాము, ఖచ్చితంగా దాన్ని బలపరుస్తామంటూ కూడా ఇక తీగల కృష్ణారెడ్డి చెప్పాడు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఖచ్చితంగా టీడీపీలో చేయబోతున్నాడు. ఇక మల్లారెడ్డి అల్లుడు చేరబోతున్నాడు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఓవరాల్ గా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ కాబోతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని మరోసారి కలవబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొంత పూర్తి స్థాయి భరోసానిచ్చినట్టు తెలుస్తోంది. మరోసారి కలిసి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, ఖచ్చితంగా తెలంగాణలో పార్టీని రాబోయేటువంటి విజయశాంతి సమితిలో లేకపోతే రావాలి తీర్చి డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా బాబును మరి మల్లారెడ్డి అల్లుడు కేవలం పెళ్లి ఇన్వైట్ కోసం వెళ్ళి మల్లారెడ్డి మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? తీగల కృష్ణారెడ్డి మాత్రమే దీనిపై అంటే పార్టీలో టీడీపీలో చేరుతున్నట్లుగా దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. మల్లారెడ్డి మాత్రం దీనికి సంబంధించి అంటే పార్టీలో చేరుతున్నట్లు ఆయన నోటి గుంట మాత్రం అనలేడు. ఏంటి మరి దీనికి దాని వెనకాల అంటే మల్లారెడ్డి ఉద్దేశం ఏమై ఉండొచ్చు? చాలా వరకు కూడా ఎక్కడ ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఎందుకంటే గతంలో సైతం మల్లారెడ్డి మీద కొన్ని రూమర్స్ వచ్చినాయి. ఆయన పార్టీ మారబోతున్నాడు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ప్రచారం జరిగింది. గతంలో బెంగళూరులో ఉన్నటువంటి కొంతమంది కర్ణాటక సంబంధించినటువంటి మంత్రులను, అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది గతంలో. సో ఈ నేపథ్యంలో డికే శివకుమార్ కూడా బెంగళూరులో కలిసి రావడం జరిగింది. మల్లారెడ్డి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కొంత ప్రొటెక్షన్ ఉంటుంది, టీడీపీని బలపరచవచ్చు. టీడీపీలో జాయిన్ అయితే మల్లారెడ్డి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ఆ యొక్క బిల్డింగ్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, వీటి నుంచి కొంత సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. టీడీపీలో జాయిన్ అయినటువంటి ఆ కోణంలో కూడా కొంత పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది. అందుకే ఈ నేపథ్యంలోనే టీడీపీ వైపు చూసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది వారికి. శ్రీశైలం అంటే మల్లారెడ్డి ఎక్కడే కాకుండా మల్లారెడ్డితో పాటు తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కూడా తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తనతో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను కూడా టీడీపీలోకి తీసుకెళ్లొచ్చు అనే సందేహాలు కూడా మొదలయ్యాయి ఇప్పటికే. మరి అంటే ఎందుకు మల్లారెడ్డి బీఆర్ఎస్ వదిలిపెట్టి టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది? అంటే తను గతంలో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో తను గతంలో అవినీతి ఏదైతే చేశాడో అవినీతిని తప్పించుకోవడం కోసమే టీడీపీలోకి వెళ్తున్నాడని కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి దీనిపై ఏంటి శ్రీశైలం? తప్పించుకోవడం కోసం అని కాదు, కానీ మల్లారెడ్డి కొంత సేఫ్ జోన్ లో ఉండాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో గత కొన్ని రోజుల నుంచి చూస్తా ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 నుంచి 10 నెలల పాటు హైడ్రా రావడము, అక్రమ నిర్మాణం మీద ఫోకస్ పెట్టడము, ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి కొంచెం భయపడ్డట్టు తెలుస్తోంది. ఆ భాగంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ సర్కార్ కు దొరకొద్దు, రేవంత్ సర్కార్ నుంచి బయటపడాలన్నా, నా ఆస్తులు కాపాడుకోవాలన్నా, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కూడా కొంత భయాందోళనకు మల్లారెడ్డి గురవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చేరితే కొంత సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. టీడీపీలో ఉంటే మల్లారెడ్డిని టచ్ చేయాలన్నటువంటి ఆ ప్రచారంలో భాగంగానే మల్లారెడ్డి టీడీపీలో జాయిన్ అవుతున్నటువంటి ఆ ప్రచారం అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆర్కే అయితే అంటే నిజంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇతనితో పాటు ఎవరెవరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏమన్నా సమాచారం? ఇప్పటికైతే తీగల కృష్ణారెడ్డి ఓపెన్ గానే చెప్తా ఉన్నాడు, 100% టీడీపీలో జాయిన్ అవుతా అంటున్నాడు. సో మరి కృష్ణారెడ్డితో పాటు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చాలా మంది నాయకులు తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాలా మంది ఉన్నారు, మాకందరికీ తెలుసు. చాలా మంది నాయకులంతా కూడా పార్టీలో చేరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కావచ్చు, ఇంకా చాలా మంది ఎర్రమల్లి దయాకర్ కావచ్చు, ఇంకా చాలా మంది టీడీపీ నుంచి మల్లారెడ్డి కావచ్చు, ఇట్లా తీగల కృష్ణారెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులంతా టీడీపీ నుంచి బీఆర్ఎస్ వైపు చూసారు, బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. సో వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి సొంత గుటికి అంటే టీడీపీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీని తెలంగాణలో బలపరిచే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇక మల్లారెడ్డి అల్లుడు, ఇక తీగల కృష్ణారెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు కూడా మరి చంద్రబాబు నాయుడు కలిసినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి అది శ్రీశైలం ఒకసారి మనము బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒకతను మనతో లైన్ లో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? తెలంగాణ వ్యాప్తంగా కూడా మల్లారెడ్డికి మంచి ఇమేజ్ ఉంది, మాజీ మంత్రి.
అటువంటి మల్లారెడ్డి టీడీపీలో జాయిన్ అవుతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఆయన ఇప్పటికే ఇంటర్నల్ గా టీడీపీకి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఆయన మాత్రం కేవలం తన మనవరాలి పెళ్లి పత్రికను ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. కానీ తీగల కృష్ణారెడ్డి 100% టీడీపీలో జాయిన్ అవుతాము, టీడీపీని బలపరుస్తాం తెలంగాణ వ్యాప్తంగా అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు కొంతమంది వెళ్ళబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. 10 మంది త్వరలో టీడీపీలో జాయిన్ అవుతారు, టీడీపీని తెలంగాణ వ్యాప్తంగా బలపరుస్తారు అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మీ పార్టీ నుంచి వెళ్లే అవకాశం ఉందంటారు? ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళరండి, అంతా బోగస్. చంద్రబాబు నాయుడు అనేది ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారిని వాళ్ళ మన్మరాలు కూతురు వివాహం కోసం అని చెప్పి ఆయన మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సార్ ఇద్దరు కలిసి వెళ్ళి కలిసినంత మాత్రాన పెళ్లి పత్రిక ఇచ్చినంత మాత్రాన పార్టీలకు వెళ్తారండి? అది కాదు కదా. నిన్న బట్టి విక్రమార్కని ఇచ్చారు, రేపు ఎల్లుండో రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి. పెళ్లి విషయం చెప్పడానికి పెళ్లి పత్రిక తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉందండి. ఎక్కడైనా కూతురు పెళ్లి కానీ మన్మరాలు పెళ్లి కానీ పెళ్లి పార్టీలు ఇవన్నీ చూడకూడదు. దీని పార్టీ కోణం రాజకీయ కోణంలో చూడడం కరెక్ట్ కాదు. వాళ్ళు కేవలం వాళ్ళ మన్మరాలు పెళ్లి వాళ్ళ కూతురు పెళ్లి అనే ఉద్దేశంతో వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళతో పాటు అక్కడ తీగల కృష్ణారెడ్డి గారు ముందే ఉన్నారు, అక్కడ వారితో పాటు ఉన్నారు కాబట్టి అంత మాత్రం ఆయన జైన్ అయితే అది ఆయన వ్యక్తిగత విషయము. వీళ్ళు ఆయన తీగల కృష్ణారెడ్డి గారు వ్యక్తిగత విషయం అది. దానికి రాజశేఖర రెడ్డి సార్ని మల్లారెడ్డి జైన్ అయిపోతుందంటే అది కరెక్ట్ కాదు కదా. దాని మల్లారెడ్డి మీద అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా మల్లారెడ్డి భయపడుతున్నాడు, ఎక్కడ అక్రమ అవినీతులను కూడా బయటపడతాయో, రేవంత్ సర్కార్ ఎక్కడ ఉక్కు పాదం మోపుతుందనేటువంటి భయాందోళనకు గురవుతున్నాడు. ఆయన అవినీతి అక్రమాల నుంచి కాపాడుకోవాలి, ఆయన బయటపడాలంటే టీడీపీ ఆప్షన్ అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ టీడీపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము. టీడీపీలో జాయిన్ అయినంత మాత్రాన అదైతే అనడం ఇంకో విషయము. ఏదున్నా కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయబద్ధంగా మా పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులు అయితేనేమి మా పార్టీ నాయకులు భయపడే వాళ్ళు కాదు. అలా భయపడే వాళ్ళు అయితే ఈ తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ కోసం అంత తెగించి నిలబడి కొట్లాడే వాళ్ళు ఇది కాదు. భయపడిపోయే వాళ్ళు వీళ్ళు అంతా కొంతమంది ఏదైతుర్రో ఈరోజు పోయే వాళ్ళంతా తాత్కాలిక నాయకులు. టీఆర్ఎస్ ఖచ్చితమైన నాయకులు ఎవరు పోరు. భయపడిపోవాల్సిన పరిస్థితి ఆయనకు అసలు లేదు. న్యాయస్థానాలు రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి ఇల్లు కూలగొడితే అదే తెలంగాణలో హైదరాబాద్లో పైల్వాన్లు నా దగ్గర పైల్వాన్లతోటి నేను కొట్టిపిస్తా అంటే భయపడిపోతారా అండి? హైడ్రాని తీసుకొచ్చి నీ ఆస్తులు కూలగొడతా అంటే భయపడతారా అండి? అది కరెక్ట్ కాదు కదా. కానీ గతంలో కూడా మనం చూసాము, చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు చూసాం. 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్సీలు కూడా వెళ్ళారు. సో ఇలాగే సేమ్ ఇదే తరుణంలో టీడీపీలోకి వెళ్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. సో నిజంగా ఒకవేళ టీడీపీలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అసలు? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నాయకుడు ఇట్లా ఖచ్చితమైన టీఆర్ఎస్ నాయకుడు అయితేనేమి ఏ నాయకుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వెళ్ళరు, కాంగ్రెస్ లోకి వెళ్ళరు. మీరు ఒకటి గమనిస్తూ ఉండండి. హైడ్రా తీసుకొచ్చి ఫస్ట్ నాగార్జునను కూలగొట్టగానే రేవంత్ రెడ్డి ఒక హైప్ క్రియేట్ చేసుకున్నాడు మంచి వాళ్ళు. తర్వాత పేదవాళ్ళ జోలికి వచ్చిండు. పేదవాళ్ళకి జోలికి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది? అట్లనే టీడీపీకి ఇట్లా తెలంగాణలో లేని పార్టీ, దాని గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ ఇక్కడ. కానీ ప్రధానంగా మరికొన్ని రోజులలో మరొక 1 year లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరికి తెలుసు సెటిలర్స్ చాలా మంది ఉంటారు, టీడీపీకి ఓట్ బ్యాంక్ బాగుంటుంది. సో ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ ఎన్నికల్ని టార్గెట్ గా చేసుకొని టీడీపీని బలపరచాలి. సో అందులో మల్లారెడ్డిని ఇక ఇతర నేతల్ని తీసుకుంటే బాగుంటున్నటువంటి ఆలోచన కూడా ఏపీ ముఖ్యమంత్రి బాబు చేస్తున్న ఎన్నికల్లో టీడీపీ కనుక ఎంట్రీ ఇస్తే బీఆర్ఎస్ కు ఏమైనా సీట్లు వచ్చే అవకాశం ఉంటుందా? 2024లో ఇట్లా తెలంగాణలో సెటిలర్స్ ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్ లో మొత్తం స్వీప్ ఎందుకు చేసింది బీఆర్ఎస్ పార్టీ? మొన్నటి ఎన్నికల్లో 2024లో ఇట్లా మొత్తం ఏది సెటిలర్స్ ఉన్నారు. మళ్ళీ టీడీపీ మళ్ళీ ఎందుకు తెలంగాణలో స్వీప్ ఎందుకు చేసింది? బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్వీప్ చేసింది. ఒక కాంగ్రెస్ ఒక్క సీటు ఇట్లా రాలే గ్రేటర్ హైదరాబాద్ లో. కాంగ్రెస్ అయితేనే టీడీపీ అయితేనే. అంతకుముందు 2018లో ఇట్లా
ఒక్క టీడీపీగా ఒక్క సీట్ అని వచ్చిందా టీడీపీకి? సెటిలర్స్ ఏదైతున్నారో బీఆర్ఎస్ కు వారు ఏ రోజైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని అభివృద్ధి పదంలో నడవాలన్నా అభివృద్ధి జరగాలన్నా అది బీఆర్ఎస్ తోటి సాధ్యమనే ఉద్దేశంతో వాళ్ళు తెలంగాణ సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు అయితేనేమి బీహార్ యూపీ హైదరాబాద్ లో మినీ ఇండియా హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టింది మొన్న. కానీ ప్రధానంగా మల్లారెడ్డి కేసులకు భయపడుతున్నారు, ఎక్కడ రేవంత్ సర్కార్ జైల్లో పెడుతుందని టీడీపీలో జాయిన్ అవుతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? మల్లారెడ్డిని అయితేనేమి రాజశేఖర్ రెడ్డి అయితేనేమి కేసులకు భయపడే వాళ్ళు కాదండి. వాళ్ళు భయపడే తత్వం కాదు. భయపడే కేసులు పెట్టినంత మాత్రాన కోర్టులు న్యాయస్థానాలు లేవండి. కోర్టులో న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయబద్ధంగా న్యాయంగా పోరాటం చేస్తారు. అట్లా భయపడితే రోజు చూస్తున్నా, మీరు రోజు చూస్తుండండి. రాజశేఖర రెడ్డి గారు ఒక అధికారులు స్పందించకున్నా ఏది చేయకున్నా ఆయన సొంత ఒక డ్రైనేజ్ ఏ ఎమ్మెల్యే అండి తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేనైతేనేమి ఇంకా మిగతా తెలంగాణ కాదు మొత్తానికి ఇండియాలోనే ఒక డ్రైనేజ్లకు దిగిన ఎమ్మెల్యే ఎవరండి? సమస్య ఏందో స్వయంగా దిగి తెలుసుకున్న వ్యక్తి ఎవరండి? రాజశేఖర రెడ్డి. మొన్ననే దిగాడు మల్కాజ్గిరిలో చూడండి. దిగి అక్కడ ప్రజల సమస్య నీటిలో మునిగిపో వర్షానికి ఇబ్బంది పడుతున్నారు అంటే డైరెక్ట్ వెళ్ళి తన సొంత నిధులతో అరుంధతి హాస్పిటల్ నియమించి ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాడు. అంటే అంత గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. తన సొంత నిధులతో ఎవరండి తెలంగాణ మొత్తంలో సొంత నిధులతో హాస్పిటల్ కట్టి సొంత నిధులతో ఉచితంగా పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నారు. ఒకటి విద్యా వైద్యం ఈ రోజులలో ఒక ఏమంటారు విద్యా వైద్యం అనేది పేదవాడికి అంద దూరంలో ఉంది. అటువంటి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఆయన ఒకే వ్యక్తి, ఆయన ఒకే పార్టీలో ఉంటారు, ఒకరినే నమ్ముకున్నాడు. కేసీఆర్ మా నాయకత్వాన్ని నమ్ముకున్నారు, అదే పార్టీలో ఉంటాడు, అదే పార్టీలో కొనసాగిస్తారు. ఇవన్నీ వాళ్ళ కూతురు వివాహం ప్రధానంగా బాబు చెబితే చంద్రబాబు చెప్తే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉంటాడంటూ మల్లారెడ్డి భారీ స్కెచ్ చేశారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంటుంది? చంద్రబాబు నాయుడు టీడీపీ అండి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. టీడీపీ చేతిలో రిమోట్ కంట్రోల్ అండి. రిమోట్ అయితే నమ్మొచ్చు. కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటారా దీనికి? మా రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది. అంటే తెలంగాణని చంద్రబాబు నాయుడు ఆపరేటింగ్ చేస్తుండా రిమోట్ ద్వారా? చంద్రబాబు నాయుడు ఆపరేటింగ్ చేస్తుండే నిజమే నమ్మొచ్చు. కాంగ్రెస్ నాయకులు అయితే ఎవరైనా నమ్ముతారా ఇది? కానీ మల్లారెడ్డికి ఖచ్చితంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షత బాధ్యతలు ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. నిజంగా అధ్యక్ష పదవి ఇస్తే మల్లారెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో మల్లారెడ్డి గారు అయితేనే రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి పార్టీ మారనండి. అధ్యక్షుడు ఇవ్వని ఏదన్నా ఇవ్వని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మల్లారెడ్డి ఇది మొత్తం మీద మల్లారెడ్డికి సంబంధించి చెప్పండి. టిఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి కాదు, మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి సార్ అయితే ఎవరు ఇట్లా పార్టీ మారే ప్రసక్తే లేదండి. వీలే కాదు, ఏ టిఆర్ఎస్ ఖచ్చితమైన నికాస్ అయిన టిఆర్ఎస్ కార్యకర్త బిఆర్ఎస్ కార్యకర్త ఎవరు పార్టీ మారరు. ఇది మొత్తం మీద మల్లారెడ్డికి సంబంధించి తాజాగా మల్లారెడ్డి, తిగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, సో కొంతమంది బిఆర్ఎస్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుని కలవడము సో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారుతుంది. మల్లారెడ్డి కేవలం తన మనవరాలి పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాలన్నటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ తిగల కృష్ణారెడ్డి బాబును కలిసి వచ్చిన వెంటనే మీడియా ప్రతినిధుల ముందు 100% టీడీపీలో చేరుతాను, టీడీపీని ఖచ్చితంగా బలపరుస్తానంటూ ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. మరి కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మరి రాష్ట్ర రాజకీయాల మార్పు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ వైపు కనుక బీఆర్ఎస్ నేతలు వెళ్తే కనుక ఒక్కసారిగా బీఆర్ఎస్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఉండదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కు వెళ్లారు. మిగిలిన 10 మంది 15 మంది టీడీపీలో చేరితే అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేటువంటి చర్చ కొనసాగుతుంది. సో ఇదే చంద్రబాబు నాయుడు కేసీఆర్ కి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో నడుస్తుంది. సో ఒక్కసారిగా
మల్లారెడ్డి మీద అయితే కొంత ఒక్కసారిగా మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. గతంలో సైతం టీడీపీ పగ్గాలు మల్లారెడ్డికి అప్పచెప్తారనేటువంటి ప్రచారం జరిగింది. అది నిజం కాబోతున్నటువంటి చర్చ కూడా ప్రస్తుతం వస్తుంది. అది కేవలం బాబును భేటీ కావడం వల్లే ఈ ప్రచారం జరుగుతున్నటువంటి మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా మల్లారెడ్డి అల్లుడు మిగతా నాయకులు మరి టీడీపీలో చేరే అవకాశం ఉంటుందా? పడిపోయిన ఎటువంటి జీవోత్సవం లేనటువంటి టీడీపీని తెలంగాణలో ఎలాంటి జీవం పోస్తారు, ఎటువంటి రేంజ్ లో దాన్ని తీసుకెళ్తారో ముందు చూడాల్సినటువంటి అవసరం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.